ఓం నమ శివాయ. కార్తీక మాసం శుభాకాంక్షలతో మీ వేద సతీష్ టాక్స్. కార్తీక మాసం కార్తీక పురాణమునందలి 9వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయం చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. గత వీడియోలు చూడని వారికి కూడా ఈ వీడియో వింటే ఆసక్తి కలిగే విధంగా ఉంటుంది. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణు దూతలము, వైకుంఠము నుండి వచ్చితమే. మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నించిన దానికి కారణంగా యమదూతలు ఈ విధమైనగా చెప్తూ ఉన్నారు. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాప పుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు, రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుతూ ఉందురు. అర్థమైందా రాజా? మనం ఎవరూ చూడలేదులే అని తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా చేస్తూ ఉంటాం. దీనికి సాక్షిభూతులుగా ఎవరు ఉంటారనేది ఇప్పుడు పరమ యథార్థంగా తెలియజేయబడుతూ ఉన్నది. మా ప్రభువుకి వారి వారి కార్యకలాపాలముల నుండి చిత్రగుప్తుని చూపించి ఆ మనుషుని అవసాన కాలమునందు మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారు వినుడు. వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య బ్రహ్మహత్యాది పాపములను చేయనటువంటి వారును, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తులను తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో అక్రమ వడ్డీదారులుగా చేసేవారును, జారత్వం చొరత్వంతో భ్రష్టులకు వారును, ఇతరులను ఆస్తిని స్వహా చేయువారును. ప్రస్తుత భూ కబ్జాదారులందరికీ మనకు తెలుసు. ప్రతిరోజు వార్తాపత్రికల ద్వారా, వాట్సాప్ల ద్వారా, టీవీ మాధ్యమాల ద్వారా మనం చూస్తూనే ఉంటాం. వారికి అందరికీ నరక యాతనలు, నరక లోకానికి ఎమర్జెన్సీ స్పీడ్ ఫ్లైట్ కింద వెళ్తారు. జాగ్రత్త సుమా. చేసిన మేలును మరచి కృతజ్ఞతలు లేకుండా ఉండేవాళ్ళను, పెళ్ళిళ్ళు అంటే వివాహములను, శుభకార్యములు జరగనివ్వక అడ్డగింతలు చేయువారును పాపాత్మలుగా పరిగణింపబడుదురు. వారు మరణించగానే తన కడకు వచ్చినటువంటి నరకమునందు పడదోసి దండింపమని మా యమధర్మరాజు గారు మాకు ఆజ్ఞాపించి ఉన్నారు అని యమదూతలు విష్ణుదూతలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకను మా యమధర్మరాజు గారి ఆజ్ఞ ఇలా ఉంది. అది అట్లుండగా ఈ అజనామిరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు గనక అజనామిరుడు వీరిని మీరు ఏ ప్రాతిపదిక మీద విష్ణులోకమునకు తీసుకొని పోవుటకు వచ్చాను అని యమభటులు విష్ణుదూతలను ప్రశ్నించసాగిరి. మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు గనుక ఆ ధర్మ సూక్ష్మములను మేము సువినయంగా వివరిస్తాము, వినుము, శ్రద్ధాళువై అని విష్ణుదూతలు యమధర్మరాజు యొక్క భటులకు, దూతలకు తెలియజేస్తూ ఉన్నారు. యమకింకురారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు గనక నేను తెలియజేస్తాను, వినడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును, అన్నదానము చేయువారును, కన్యాదానము చేయువారు, గోదానము చేయువారు, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును. వెరీ ఇంపార్టెంట్ అయిన విషయం. తల్లి, తండ్రి, గురువు, దైవం లేక అనాథ శవాలుగా ఉన్న వారికి, అనాథ ప్రేత కర్మలు వచ్చేటువంటి వారికి నేరుగా విష్ణులోకానికి తీసుకురమని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విష్ణుదూతలకు ఆజ్ఞాపించి ఉన్నారు. మిత్రులారా, దయచేసి అంటూ మాకు తగదు, మా భార్య గర్భిణి, మేము ఇల్లు కట్టుకొని ఉన్నాం, కొత్తగా పెళ్ళయింది మా ఇంట్లో, మా తోరణాలు కట్టున్నారు, ఈ కార్యం చేయించునా వాళ్ళకు మేము దహన సంస్కారాలు చేసుకోవడానికి మా ఇంటి నుంచి స్థానం కల్పించితే మాకేమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని దయచేసి ఆ సంకటాన్ని వదిలి ధర్మబద్ధులై అనాథ ప్రేత శవాలకు కర్మకాండలు చేయడానికి సంసిద్ధులవ్వాలి.
తులసి వనమును పెంచువారును, తటాకములను త్రవించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామ చేసేటువంటి వారిని మరియు శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమునందు నారాయణ అని గాని, శ్రీహరి అని గాని, శివ అని గాని స్మరించువారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినపడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామిరుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుట చేతనే పలుకుట చేతనే చనిపోయిన తరువాత వైకుంఠమునకు తీసుకుని వెళుతూ ఉన్నాము అని ధర్మసూక్ష్మములను శ్రీమన్నారాయణుడు యొక్క విష్ణుదూతలు యమధర్మరాజు యొక్క భటులకు తెలియజేస్తూ ఉన్నారు. అజనామిరుడు విష్ణుదూతలకు సంభాషణను ఆలకించి ఆశ్చర్యం వేసింది అజనామిరుడికి. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుని పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ నేను చేసి ఉండలేదు. నవమాసములను మోసిన తల్లిదండ్రులను నేను విస్మరించుకుని ఏ రోజు నేను ప్రణమిల్లి నమస్కరించి ఉండలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడై నీచు కులస్తులతో సంసారము చేసి నా కుమారుని యందు ప్రేమతో నారాయణ అయినంత మాత్రమున చేత నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోతున్నారు. ఆహా, నేను ఎంత దృష్టవంతుడిని, నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల యొక్క పుణ్య ఫలితమే నన్ను ఈరోజు కాపాడినది అని పలుకుతూ సంతోషముగా విష్ణుదూతలు తీసుకుని వచ్చినటువంటి విమానములను ఎక్కి వెళుతూ ఆనంద పరవశముతో ఆనంద భాషువులతో అజనామిరుడు సంతోషించబడను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఎట్లా బొబ్బలేక కాలుచుండనో అటులనే శ్రీహరిని కానీ శివుని కానీ హరిని కానీ తెలిసి కానీ తెలియక కానీ కీర్తన చేసినచో శ్రవణము చేసినచో శ్రీమద్భాగవత రామాయణ శివపురాణాంతి అంతర్గత విశేషములను విన్నను చదివినను ఇతరులకు తెలియజేసినను వారికి నరక యాతనలు ఉండవని స్వామివారు అనుగ్రహించి వరదానం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి నిజము, తథ్యము, పరమసత్యము అని వశిష్ఠమునుల వారు పదే పదే ఒక్కాణించి చెబుతూ ఉన్నారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోప్రోక్త కార్తీక మహత్యమందలి 9వ అధ్యాయం పరిసమాప్తం. దయచేసి నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నా సబ్స్క్రైబర్లు వేద సతీష్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ ఓం నమః శివాయ నమః.